ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఇల్లు మారుతున్న సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి చైత్ర శుక్ల త్రయోదశి ఉదయం 6:50 వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రారంభం. నక్షత్రం పుబ్బ. సాయంత్రం 3:19 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఈనాటి విశిష్టత: ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవం. రేవతీ కార్తె ప్రారంభం రాత్రి 10:11. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషంలో సంచారము, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, బుధ కుజ రాహువు కుంభంలోను, రవి శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థానచలనం అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంచి పనుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనపరుస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధని కనపరచాలి. అలాగే కొంతవరకు బంధువులని పరామర్శ చేయాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. దైవ దర్శనం చేసుకోవటం, తీర్థ స్నానాలు, వీటిపైన ఆసక్తిని కలిగి ఉంటారు. పనులన్నీ కూడా లాభదాయకంగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తారు. ఇక మేషరాశికి చెందిన స్త్రీలు, వీరు మాత్రం ఉద్యోగాల్లో మార్పుల గురించి ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పురోగతి గురించి వీరి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. గృహంలో నూతన వస్తు వాహనాలు అమర్చుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. మేషరాశి వారు ఈరోజు శ్రీ రామరక్షా స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. స్త్రీలు వీరి ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అనుకున్న ప్రతి పనిలోనూ కూడా నెమ్మదిగా పనులు పూర్తయ్యే అవకాశాలుంటాయి గనక వేచి చూడాలి. ఉద్యోగము, వ్యాపారము, ఇతర వృత్తులకు సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. వృషభ రాశికి చెందిన స్త్రీలు వీరి ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ప్రతి విషయాల్లోనూ జాప్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి అధిక ప్రయాసకు గురవుతూ ఉంటారు. ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాల గురించి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆర్థిక ప్రయోజనాల కోసం అనేక ప్రయత్నాలు కూడా మీరు చేస్తూ ఉంటారు. సంతానానికి అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఏ పనులైతే ఆగిపోయి ఉన్నాయో ఆ పనులన్నీ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా పట్టుదలతోటి పనులన్నీ పూర్తి చేయటం, అలాగే మీ యొక్క సహోద్యోగుల సహాయ సహకారాలు కూడా మీకు సమయానుకూలంగా అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. స్థానచలనము, బదిలీలు, వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. దైవ దర్శనం, ఆధ్యాత్మిక చింతన, భావన,
కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. మిథున రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి దండకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూలత, గౌరవ మర్యాదలు పెరగటము, దీంతో పాటు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వీటి గురించి ప్రయత్నించటము, నూతన ఉద్యోగ ప్రయత్నాలు గురించి ఆలోచన చెయ్యటము, వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి వ్యాపారాభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి వీరు మాత్రం ఎటువంటి పనులు ఉన్నా వాటిని మీ యొక్క ఆలోచనతోటి లేదా మీరు ఇతరుల సలహాలు తీసుకొని తగిన విధంగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు పెంచుకోవడానికి ఎక్కువగా మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం అనేక విషయాలలో ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఆధ్యాత్మిక చింతన, భావన ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. అన్నదమ్ములతోటి లేదా మీ సోదర సోదరీమణులతోటి, బంధువులతోటి వీరితోటి సమయం గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా వాటికి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానము, వారి అభివృద్ధి గురించి మాత్రం ఎక్కువగా చింతించే అవకాశాలు గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన స్త్రీలు వివాహాది శుభకార్య ప్రయత్నాల గురించి ప్రయత్నిస్తూ ఉంటారు. ఉద్యోగంలో నూతన అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారాభివృద్ధి గురించి ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని సానుకూలంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. సింహరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు సకల శుభాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి పని కూడా 1-2 సార్లు చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అనుకున్న విధంగా పనులు పూర్తి కావడానికి శ్రమిస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి శ్రమ అధికం. వ్యాపారాభివృద్ధి గురించి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి మీరు పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక కన్యా రాశికి చెందిన స్త్రీలు వీరు తీర్థయాత్రలు, దైవ దర్శనం, అలాగే గురువుల దర్శనం చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ప్రతి పనిలోనూ కూడా వీరికి పనులన్నీ కూడా వీరు నెమ్మదిగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి దండకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి శ్రమ అధికంగా ఉన్న వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా వీరు మంచి ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. సంతానానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కోపావేశాలను నియంత్రించుకుంటారు. ప్రతి పనిలోనూ కూడా విజయ అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన స్త్రీలకి వీరికి కూడా అనేక విషయాలలో మంచి మార్పులు గోచరిస్తున్నాయి. చేసే ప్రతి పనిలోనూ వీరికి గుర్తింపు లభించటం, ఆర్థిక పురోగతి,
సంతానానికి అనుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు సామరస్యంగా ఉండటం, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం వలన మీ సహోద్యోగులు అలాగే మీ ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారి భుజంగ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు గోచరించడం లేదు. నూతన గృహం కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తి సంపద పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మనసు ప్రశాంతంగా ఉండటం, సంతానానికి అనుకూలంగా ఉండటం, ఆర్థిక పురోగతితో పాటు గౌరవ మర్యాదలు పెరగటం, నూతన బరువు బాధ్యతలు వృత్తిరీత్యా స్వీకరించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి ఆర్థిక పురోగతి, వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత, నూతన కుటుంబ సభ్యులని కలవటము, వారితోటి సమయం గడపటము, బంధువర్గీయుల వలన లాభము, అలాగే మీకు అనేక విషయాలలో మంచి మార్పులు చేర్పులు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పడుతున్న శ్రమకి అనుకూలత, గౌరవ మర్యాదలు పెరగటము, మీ బంధుమిత్రుల్ని కలవటం, కుటుంబ సభ్యులతోటి సమయం గడపటం, సంతానానికి అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా ఆశించిన ఫలితాలు వీరికి కలుగుతూ ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. అయితే ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. నూతన రుణ ప్రయత్నాలలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి విషయాల్లోనూ సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి సానుకూలత అనేది గోచరించటం లేదు. మకర రాశికి చెందిన స్త్రీలు కూడా అనేక విషయాల్లో ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇతరులతోటి ఏ విషయంలోనైనా సరే మీరు చర్చిస్తుంటే అందులో మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారు ఈరోజు కుమారస్వామి వారి కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. భాగస్వామ్యం వలన ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. నూతన భాగస్వామ్యం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. నూతన వ్యాపారాల వలన ఇబ్బందులు, ఆర్థిక పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, అలాగే మీ యొక్క సంబంధ బాంధవ్యాల గురించి కూడా జాగ్రత్త వహించాలి. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఆర్థిక పురోగతి గురించి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి మార్పు అనేది కనిపించకపోయినా ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం వారి వృత్తులను అనుసరించి వారికి శ్రమ అనేది అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు
సుబ్రహ్మణ్య స్వామి వారి వజ్రపంజర స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగాలని సూచన. ఉద్యోగస్తులకి మార్పులు చేర్పులు గోచరించటం లేదు. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము, అలాగే విద్యార్థులు గనక పోటీ పరీక్షలకు వెళుతుంటే వారికి కూడా ఇబ్బందులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలు పొదుపు పాటించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీరికి నెమ్మదిగా ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా అధిక ప్రయాసకు గురవుతూ ఉంటారు. ఆలోచనలలో వీరికి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. స్థిరమైన ఆలోచన చేయటము, స్థిరమైన ఆదాయ మార్గాల గురించి ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి 12 రాసుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామివారి అనుగ్రహం 12 రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఇల్లు మారేటప్పుడు కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఎవరైనా ఇల్లు మారటానికి బుధవారం, గురువారం, శుక్రవారం అనుకూలమైన రోజులు. తిథుల పరంగా పాడ్యమి, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి తిథులు ఇల్లు మారటానికి అనుకూలం. అయితే సోమవారం, మంగళవారాల్లో అద్దె ఇల్లు మారకూడదు. అద్దె ఇల్లు మారాలంటే బాగా అత్యవసర పరిస్థితులుంటే శని, ఆదివారాలు మారవచ్చు, కానీ సోమ, మంగళవారాల్లో మారకూడదు. బుధ, గురు, శుక్రవారాలు అద్దె ఇల్లు మారటానికి అనుకూలమైన రోజులు. అలాగే కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి. కొత్త ఇంటికి వెళ్ళగానే పాలు పొంగించి వినాయకుడు, లక్ష్మీ, సరస్వతి ఉన్నటువంటి చిత్రపటానికి, శివ పరివారం ఉన్నటువంటి చిత్రపటానికి పూజ చేసుకుంటే మంచిది. కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు పాలు పొంగించటానికి కొత్త గిన్నె తీసుకొని వెళ్ళాలి. పాత చీపురు కానీ పాత చాట కానీ కొత్త ఇంటికి తీసుకొని వెళ్ళరాదు. అలాగే రోలు తీసుకువెళితే చాలా మంచిది. కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు నీళ్లతో నిండిన బిందె తీసుకొని కొత్త ఇంట్లోకి వెళితే చాలా మంచిది. అలాగే పసుపు, కుంకుమ, చింతపండు, ఉప్పు, కందిపప్పు, పంచదార, పాలు, బియ్యము ఇవన్నీ కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళవచ్చు. దేవుని చిత్రపటాలు, పూజా సామాగ్రి తప్పనిసరిగా తీసుకొని కొత్త ఇంట్లోకి వెళ్ళాలి. ఇల్లు మారేటప్పుడు ఈ ముఖ్యమైన నియమాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. భైరవ అంటారు. భైరవ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరిని చూస్తే హడిలిపోతామో, ఎవరిని చూస్తే భయం వేస్తుందో, ఎవరిని చూస్తే ఇక బుద్ధి పని చెయ్యదో అటువంటి భయంకరమైనటువంటి రూపంతో ఉండేటటువంటి వాడికి భైరవ అని పేరు. లోకంలో ఎవరైనా సరే బాగా పాపములు చేసి 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 శరీరం విడిచిపెట్టేశారనుకోండి, ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుట భైరవయాతన అని ఉంటుంది. ఆయన క్రోధ రూపంతో వెంటపడతాడు బెత్తం పట్టుకుని. ఆయన్ని చూసేటప్పటికి భయపడి చెమటలు కక్కుతూ పరిగెడతారు. పరిగెత్తి 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 దాహార్తితో యమసదనం దగ్గర అగ్నిజ్వాలలతో ఉంటుంది తోరణం. ఆ తోరణం కింద నుంచి దూరుతాడు కాలిపోతూ. ఆ దోషం పోవాలి అంటే కాలభైరవ దర్శనం చేస్తారు. కాఠ్మండూలో, కాశీపట్టణంలో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి. కాలభైరవ దర్శనం చేస్తే భైరవ దండన అని ఆయన వేస్తాడు. ఓ బెత్తం పెట్టి ఓసారి వీపు మీద కొడతారు ఇలాగా. అంటే అక్కడతో ఆ పాపాన్ని తీసేస్తాడు. ఆ చాలా అనుగ్రహమూర్తి. అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేస్తారు.
కొత్త గడ్డి తీసుకొచ్చి తోరణం కట్టి ఆ గడ్డి అంతా పెట్టి ఆవు నెయ్యి పోసి వెలిగిస్తారు. వెలిగించి పార్వతీ పరమేశ్వరులు పల్లకీలో వెళుతుంటే హరహర మహాదేవ శంభో శంకర అంటే భక్తులు కూడా పల్లకీతో వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటారు. ఎందుకు అలా వెళ్ళి వస్తూ ఉంటారు అంటే, నరకలోకానికి వెళ్ళి అగ్నితోరణం కింద నుంచి దూరవలసినటువంటి అగత్యాన్ని తీసేసి ఇక్కడే అగ్నితోరణం కింద నీవు అక్కడ చూడక్కర్లేదురా, నేను నీకు అండ ఉంటాను, బెంగ పెట్టుకోకని ఆయన నడిచి ఆయన వెనక మనం నడిస్తే ఇంకా అక్కడ అగ్నితోరణం చూడక్కర్లేదు, తిన్నగా మంచి లోకాలకు వెళ్ళిపోతాడు. దానికోసం ఇక్కడ ఆయన అద్భుతమైనటువంటి జ్వాలాతోరణం చేస్తాడు. మనం చేస్తే అనుగ్రహాన్ని శంకరుడి ద్వారా పొందుతామని. అందుకని భైరవ అంటారు. శంకర భగవత్పాదులు కాలభైరవుని యొక్క వైభవం మీద ఒక అష్టకం చేశారు. దేవరాజ సేవ్యమాన భావనాంగ్రి పంకజం వ్యాళ యజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. నారదాది యోగి బృంద వందితం దిగంబరం అంటారు. ఆయన నారదుడు వంటి యోగి బృందముల చేత నుతింపబడుతూ ఉంటాడు. దేవరాజ సేవ్యమాన భావనాంగ్రి పంకజం, పావనాంగ్రి పంకజం. దేవరాజు అంటే ఇంద్రుడు, ఇంద్రాదుల చేత పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు. వ్యాళయజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం. ఆ చంద్రబింబాన్ని శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కొప్పులో ధరించి ఉంటాడు ఆయన. వ్యాళయజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం. ఆయన దిక్కులన్నీ ఆయనకి అంబరములై ఉంటాయి. ఆ దిక్కులు అంబరములై ఉన్న మీదట కొత్తగా ఇక వస్త్రాన్ని కట్టుకోడు.